నేనొక జ్యోతి బిందు ఆత్మను, భూమధ్యమున వెలుగు అవినాశి ఆత్మను. నేనొక జ్యోతి బిందు ఆత్మను. దేహము మరచిన క్షణమున నేను శాంతిధామమున చైతన్యాత్మను. దేహము మరచిన క్షణమున నేను శాంతిధామమున చైతన్యాత్మను. పరంధామమున పసిడి వెలుగుల సూక్ష్మ రూపమున వెలిగే ఆత్మను. నేనొక జ్యోతిర్బిందు ఆత్మను. శాంతి సుఖము ఆత్మధర్మము దేహాభిమానము పరధర్మము. శాంతి సుఖము ఆత్మధర్మము దేహాభిమానము పరధర్మము. దివ్య గుణములందు ఆత్మ ఉద్ధారము పరంజ్యోతి సంగము పాపాల హరణం. నేనొక జ్యోతిర్బిందు ఆత్మను. ఆత్మపయనమున నిరాకారము మనసు బుద్ధి సంస్కారాలు ఆత్మేంద్రియాలు. ఆత్మపయనమున నిరాకారము మనసు బుద్ధి సంస్కారాలు ఆత్మేంద్రియాలు. కర్మభూమిలో సాకారమున వికారములలో భ్రమించు ఆత్మను. నేనొక జ్యోతిర్బిందు ఆత్మను. సృష్టి చక్రములో నాటక రంగములో ఆత్మల యాత్రల కర్మబంధనలో. సృష్టి చక్రములో నాటక రంగములో ఆత్మల యాత్రల కర్మబంధనలో. ఆత్మ పరమాత్మల సత్యము మరచి సొంత ఇంటికే మార్గము మరచిన నేనొక జ్యోతిర్బిందు ఆత్మను. భూమధ్యమున వెలుగు అవినాశి ఆత్మను. నేనొక జ్యోతిర్బిందు ఆత్మను. ఓం శాంతి. మురళీ డేట్ 3/7/2026. మధురమైన పిల్లలు, మీరు ఈ డ్రామా ఆది మధ్యాంతాలను తెలుసుకున్నారు.
మీకు తండ్రి ద్వారా జ్ఞాన మూడవ నేత్రం లభించింది కనుక మీరు ఆస్తికులు. ప్రశ్న: తండ్రికి గల ఏ బిరుదును ధర్మస్థాపకులకు ఇచ్చేందుకు వీల్లేదు? జవాబు: తండ్రి సద్గురువు. ఏ ధర్మస్థాపకుడిని గురువు అనేందుకు వీల్లేదు. ఎందుకంటే గురువు అనగా దుఃఖాల నుండి విడిపించి సుఖములోకి తీసుకొని వెళ్ళేవారు. ధర్మస్థాపన చేసేవారు వెనుక వారి ధర్మంలోని ఆత్మలు పైనుండి కిందకు వస్తాయి. వారు ఎవ్వరినీ తమతో తీసుకొని వెళ్ళరు. తండ్రి వచ్చినప్పుడు సర్వాత్మలను ఇంటికి తీసుకొని వెళ్తారు కనుక వారు సర్వుల సద్గురువు. పాట: ఈ పాప ప్రపంచం నుండి దూరంగా తీసుకొని వెళ్ళండి. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు, పాటలోని చరణాన్ని విన్నారు. ఇది పాప ప్రపంచం. పిల్లలైన మీకు ఇది పాప ప్రపంచమని కూడా తెలుసు. ఇది ఎంత చెడ్డ పదము, కానీ ఇది నిజంగానే పాపాత్మల ప్రపంచమని మనుషులు అర్థం చేసుకోరు. తప్పకుండా పుణ్యాత్మల ప్రపంచం కూడా ఉండేది. దానిని స్వర్గము అని అంటారు. పాపాత్మల ప్రపంచాన్ని నరకము అని అంటారు. భారతదేశంలోనే స్వర్గము నరకముల గురించిన చర్చ చాలా జరుగుతుంది. మనుషులు మరణిస్తే స్వర్గస్థులయ్యారు అని అంటారు కనుక దీని ద్వారా వారు నరకవాసులు అని సిద్ధమవుతుంది. పతిత ప్రపంచం నుండి పావన ప్రపంచంలోకి వెళ్ళరు. కానీ మనుషులకు ఏమీ తెలియదు. నోటికి ఏది వస్తే అది మాట్లాడుతూ ఉంటారు. యథార్థమైన అర్థమును వారు కొద్దిగా కూడా అర్థం చేసుకోరు. తండ్రి వచ్చి పిల్లలైన మీకు ఓదార్పునిస్తూ ఉన్నారు. ఇప్పుడు కొద్దిగా ధైర్యమును ఉంచండి. మీరు పాపాల బరువుతో చాలా భారంగా అయిపోయారు. ఇప్పుడు మిమ్మల్ని పుణ్యాత్ములుగా చేసి స్వర్గముని పిలువబడే ప్రపంచానికి తీసుకొని వెళ్తాను. అక్కడ ఏ పాపము ఉండదు, ఏ దుఃఖము కూడా ఉండదు. పిల్లలకు ఇప్పుడు ధైర్యం లభించింది. ఈరోజు ఇక్కడ ఉన్నారు, రేపు తమ శాంతిధామం సుఖధామానికి వెళుతారు. ఉదాహరణకి వ్యాధిగ్రస్తుడైన మనిషి కొంచెం కోలుకునేటప్పుడు నీవు త్వరగా కోలుకుంటావని అతనికి ధైర్యం ఇస్తారు. ఇది తండ్రి ఇస్తూ ఉన్న అనంతమైన ధైర్యం. అనంతమైన తండ్రి చెప్తున్నారు, మీరు చాలా దుఃఖితులుగా పతితులుగా అయిపోయారు. ఇప్పుడు పిల్లలైన మిమ్మల్ని ఆస్తికులుగా చేస్తాను. తర్వాత రచన పరిచయాన్ని కూడా ఇస్తాను. మాకు రచయిత రచనల గురించి తెలియదని ఋషులు మొదలైన వారు అంటూ వచ్చారు. ఇప్పుడు వారిని గురించి ఎవరికి తెలుసు? ఎప్పుడు ఎవరి ద్వారా వీరిని గురించి తెలుసుకోవచ్చు? ఎవరికీ తెలియదు. డ్రామా ఆది మధ్యాంతాల గురించి ఎవరికీ తెలియదు. తండ్రి చెప్తున్నారు, నేను సంగమ యుగంలో వచ్చి డ్రామా అనుసారం పిల్లలైన మిమ్మల్ని మొట్టమొదట ఆస్తికులుగా చేస్తాను. తర్వాత మీకు రచన ఆది మధ్యాంతాల రహస్యాన్ని వినిపిస్తాను. అనగా మీ జ్ఞాన మూడవ నేత్రాన్ని తెరిపిస్తాను. మీకు జ్ఞాన ప్రకాశం లభించింది. కనులు వెలుగు వెళ్ళిపోతే మనుషులు అంధులైపోతారు. ఈ సమయంలో మనుషులకు జ్ఞాన మూడవ నేత్రం లేదు. మనుషులై ఉండి కూడా ఆ తండ్రిని గురించి మరియు రచన ఆది మధ్యాంతాలను తెలుసుకోలేదంటే వారిని బుద్ధిహీనులని అంటారు. ఒకరేమో గుడ్డివాని పిల్లలైన గుడ్డివారు, రెండోవారు నేత్రాలు గలవారు అని పాటలో కూడా ఉంది. మహాభారత యుద్ధం జరిగిందని, దాని ద్వారా ఒకే ఒక ఆది సనాతన దేవీ దేవతా ధర్మం స్థాపించబడిందని చూపిస్తారు. తండ్రి వచ్చి ఆత్మలకు సత్యుగ స్వరాజ్యాన్ని ఇచ్చేందుకు సహజ రాజయోగాన్ని నేర్పించారు. నేను రాజును, నేను బ్యారిస్టర్ని అని ఆత్మ చెబుతుంది.
ఇప్పుడు మనం విశ్వరచయిత ద్వారా విశ్వరాజ్యాన్ని తీసుకుంటున్నామని ఆత్మలైన మీకు తెలుసు. వారు దేనిని రచిస్తారు? నూతన ప్రపంచాన్ని. తండ్రి నూతన సృష్టిని రచిస్తారు. వారు సృష్టికర్త కూడా. కనుక వారిలో పూర్తి జ్ఞానమంతా ఉంది. పూర్తి ప్రపంచ చరిత్ర ఏ ఒక్కరికి తెలియదు. ఎవరికి జ్ఞాన మూడవ నేత్రము లేదు. తండ్రి తప్ప వేరెవ్వరూ మూడవ నేత్రాన్ని ఇవ్వలేరు. ప్రపంచ చరిత్ర, భూగోళాలు, మూలవతనము, సూక్ష్మవతనము, స్థూలవతనం ఇవన్నీ మీకు తెలుసు. మూలవతనము ఆత్మల ప్రపంచం. సృష్టి. మేము బ్రహ్మములో కలిసిపోతామని, లేక జ్యోతిలో జ్యోతి కలిసిపోతుందని సన్యాసులంటారు. కానీ అలా జరగదు. బ్రహ్మతత్వంలో వెళ్ళి నివసిస్తామని మీకు తెలుసు. ఆ శాంతిధామం ఆత్మల ఇల్లు. వారు బ్రహ్మ మహాతత్వముని భగవంతుడని అంటారు. ఎంత తేడా ఉంది! బ్రహ్మము ఒక తత్వం. ఆకాశం ఎలా ఒక తత్వమో బ్రహ్మతత్వం కూడా ఒక తత్వం. అక్కడ ఆత్మలు పరంపిత పరమాత్మ నివసిస్తారు. దానిని స్వీట్ హోమ్, మధురమైన ఇల్లు అని అంటారు. అది ఆత్మల ఇల్లు. బ్రహ్మ మహాతత్వంలో ఆత్మలు లీనమవ్వవని, ఆత్మ ఎప్పుడూ వినాశనం కాదని పిల్లలకు తెలిసింది. ఆత్మ అవినాశి. ఇది తయారు చేయబడిన అవినాశి డ్రామా. ఈ డ్రామాలో చాలామంది పాత్రధారులున్నారు. ఇప్పుడు సంగమ యుగం నడుస్తున్నది. అనగా ఈ సమయంలో పాత్రధారులందరూ హాజరై ఉన్నారు. ఉదాహరణకి నాటకం పూర్తి అవ్వగానే పాత్రధారులందరూ, రచయిత మొదలైన వారంతా హాజరవుతారు కదా. ఈ సమయంలో ఈ అనంతమైన డ్రామా కూడా పూర్తి అవుతుంది. మళ్ళీ రిపీట్ అవ్వనున్నది. ఈ హద్దు నాటకాలలో మార్పులు చేయవచ్చు. డ్రామా పాతదైపోయింది. ఈ అనంతమైన డ్రామా అనాది, అవినాశి. తండ్రి త్రికాలదర్శులుగా, త్రినేత్రులుగా చేస్తారు. దేవతలు త్రికాలదర్శులు కారు. శూద్రవర్ణం వారు కూడా త్రికాలదర్శులు కారు. బ్రాహ్మణ వర్ణంలోని మీరు మాత్రమే త్రికాలదర్శులు. ఎంతవరకు బ్రాహ్మణులుగా అవ్వరో అంతవరకు జ్ఞానం మూడవ నేత్రము లభించదు. మీకు వృక్షము ఆది మధ్యాంతల గురించి, సర్వధర్మాల గురించి కూడా తెలుసు. మీరు కూడా మాస్టర్ జ్ఞాన సాగరులుగా అవుతారు. తండ్రి పిల్లల్ని తన సమానంగా తయారు చేస్తారు కదా. జ్ఞాన సాగరులు ఒక్క తండ్రి మాత్రమే. వారు సర్వాత్మల తండ్రి. పిల్లలందరినీ ఆస్తికులుగా చేసి త్రికాలదర్శులుగా చేస్తారు. శివబాబా వచ్చి ఉన్నారని, వారిని స్మృతి చెయ్యండని ఇప్పుడు పిల్లలైన మీరు అందరికీ చెప్పాలి. ఎవరైతే ఆస్తికులుగా అవుతారో వారు తండ్రిని చాలా బాగా ప్రేమిస్తారు. మీపై తండ్రికి కూడా ప్రేమ ఉంది. మీకు సర్వ వారసత్వమును ఇస్తారు. వినాశకాలే విపరీత బుద్ధి వినశ్యంతి, వినాశకాలే ప్రీతి బుద్ధి విజయంతి అని గాయనం చేయబడుతుంది. గీతలో కొన్ని విషయాలు సత్యంగా ఉన్నాయి. శ్రీమద్ భగవద్గీత సర్వోత్తమ శాస్త్రం. ఆది సనాతన దేవీదేవత ధర్మశాస్త్రం. ముఖ్యమైన ధర్మశాస్త్రాలు 4 అని తెలిపించబడింది. ఇతర ధర్మస్థాపకులు కేవలం తమ ధర్మాలను స్థాపించేందుకు మాత్రమే వస్తారు. అక్కడ రాజ్యము మొదలైన విషయాలేవీ లేవు. వారిని గురువులని కూడా చెప్పలేరు. వాపస్ తీసుకొని వెళ్ళడం గురువు కర్తవ్యం. ఇబ్రహీం, బౌద్ధుడు, యేసుక్రీస్తు మొదలైన వారు వస్తారు. తర్వాత వారి వెనుక వారి వంశస్థులు కూడా వస్తారు. గురువు అనగా దుఃఖాల నుండి విడిపించి సుఖంలోకి తీసుకొని వెళ్ళేవారు. వారు కేవలం ధర్మస్థాపన చేసేందుకు వస్తారు. ఇక్కడ చాలామందిని గురువులని అంటారు. బ్రహ్మ, విష్ణు, శంకర్ని కూడా గురువులని అనలేము. ఒక్క శివబాబా మాత్రమే సర్వుల సద్గతిదాత. ఒక్క రాముడిని పిలుస్తారు. శివబాబాని కూడా రాముడని అంటారు. చాలా భాషలున్నాయి. పేర్లు కూడా చాలా పెట్టేశారు. వారి వాస్తవిక నామము శివ. వారిని సోమనాథుడని కూడా అంటారు.
సోమరసము త్రాగించారు, అనగా జ్ఞానధనాన్ని ఇచ్చారు. అంతేకాని నీరు మొదలైన వాటి మాట లేదు. మిమ్మల్ని సమ్ముఖంలో మాస్టర్ జ్ఞానసాగరులుగా, మాస్టర్ ఆనందసాగరులుగా తయారు చేస్తున్నారు. తండ్రి జ్ఞానసాగరులు, పిల్లలైన మిమ్మల్ని జ్ఞాన నదులుగా తయారు చేస్తారు. సాగరం ఒక్కటే ఉంటుంది. ఒక్క సాగరం నుండి అనేక నదులు వెలువడతాయి. ఇప్పుడు మీరు సంగమ యుగంలో ఉన్నారు. ఈ సమయంలో భూమి అంతా రావణుని స్థానంగా ఉంది. కేవలం ఒక లంకే కాదు, పూర్తి భూమిపై రావణుని రాజ్యం ఉంది. రామరాజ్యంలో చాలా కొద్ది మంది మనుష్యులే ఉంటారు. ఇప్పుడు ఇది కేవలం మీ బుద్ధిలో మాత్రమే ఉంది. తండ్రి అర్థం చేయించారు. నేను 3 ధర్మాలను స్థాపన చేస్తాను. బ్రాహ్మణ, దేవత, క్షత్రియ ధర్మాలు. తర్వాత అందరూ వైశ్య, శూద్ర వర్ణాల్లో వచ్చి తమ తమ ధర్మాలను స్థాపిస్తారు. అనేక ధర్మాల వినాశనం కూడా చేయిస్తారు. భారతదేశంలో త్రిమూర్తి చిత్రాన్ని కూడా తయారు చేస్తారు. కానీ అందులో శివుని చిత్రాన్ని ఎగురగొట్టేశారు. పరంపిత పరమాత్మ శివుడు. బ్రహ్మ చిత్రం ద్వారా మాత్రమే రుజువవుతుంది. స్వయం కూడా కర్మ చేస్తారు. పిల్లలైన మీరు కూడా నేర్పిస్తారు. కర్మ, అకర్మ, వికర్మల గతిని కూడా అర్థం చేయిస్తారు. రావణ రాజ్యంలో మీరు చేయు కర్మలన్నీ వికర్మలుగానే అవుతాయి. సత్యయుగంలో మీరు చేయు కర్మలు అకర్మలుగా ఉంటాయి. ఇక్కడ రావణ రాజ్యం ఉన్నందున వికర్మలే జరుగుతూ ఉంటాయి. సత్యయుగంలో పంచవికారాలు ఉండవు. ప్రతి విషయాన్ని తప్పకుండా అర్థం చేసుకోవాలి. క్షణంలో అర్థం చేస్తారు. ఓం యొక్క అర్థమును వారు చాలా విస్తారంగా తెలియచేస్తారు. తండ్రి చెప్తున్నారు, ఓం అనగా నేను ఆత్మ, ఇది నా దేహం, ఇది చాలా సహజం. మనము సుఖధామానికి వెళ్తామని మీరు తెలుసుకున్నారు. కృష్ణుని మందిరాన్ని సుఖధామమని అంటారు. అది వాస్తవానికి కృష్ణపురి. మాతలు కృష్ణపురికి వెళ్ళేందుకు చాలా కష్టపడతారు. మీరిప్పుడు భక్తి చేయరు. మీకు జ్ఞానం లభించింది. ఇతర ఏ మనుష్య మాత్రులకు ఈ జ్ఞానం లేదు. నేను మిమ్మల్ని పావనంగా చేసి తీసుకొని వెళతాను. మళ్ళీ మిమ్మల్ని పతితులుగా ఎవరు చేస్తారు? ఈ విషయాలన్నీ ఎవరు చెప్పలేరు. స్త్రీ పురుషులందరూ భక్తులే. వారంతా సీతలు. సర్వులకు సద్గతినిచ్చేవారు తండ్రినే. ఇప్పుడు అందరూ రావణుని జైల్లో ఉన్నారు. ఇది దుఃఖధామం. తండ్రి మిమ్మల్ని సుఖధామానికి యజమానులుగా చేస్తున్నారు. ఇటువంటి తండ్రిని 5000 సంవత్సరాల తర్వాత కేవలం మీరు మాత్రమే చూస్తున్నారు. లక్ష్మీనారాయణుల ఆత్మలకు ఇప్పుడు జ్ఞానం ఉంది. మనం బాల్యంలో ఈ కృష్ణునిగా ఉండేవారం. పెద్దవారైన తర్వాత శరీరాన్ని వదిలేస్తాం. మళ్ళీ మరొకటి తీసుకుంటామని మీకు తెలుసు. ఇతరులెవ్వరికీ ఈ జ్ఞానము లేదు. తండ్రి చెప్తున్నారు, మీరందరూ పార్వతులు. శివబాబా మిమ్మల్ని అమరులుగా తయారు చేసేందుకు, అమరలోకానికి తీసుకొని వెళ్ళేందుకు అమర కథను వినిపిస్తూ ఉన్నారు. ఇది మృత్యులోకం. పర్వతాలైన మీరంతా అమరనాథుని ద్వారా అమర కథను వింటున్నారు. మీరు కేవలం తండ్రిని స్మృతి చేస్తే సత్యమైన వారిగా అవుతారు. మీ ఆత్మ అమరమవుతుంది. అక్కడ దుఃఖం అనే మాట ఉండదు. ఎలాగైతే సర్పం ఒక పొరను వదిలి మరొకటి ధరిస్తుందో అలా అక్కడ శరీరాన్ని వదులుతారు. ఉదాహరణలన్నీ ఇక్కడివే. భ్రమరము ఉదాహరణ కూడా ఇక్కడిదే. బ్రాహ్మణులైన మీరేం చేస్తారు? వికారి పురుగులను మార్చి దేవతలుగా చేస్తారు. ఇది మనుషుల విషయమే. భ్రమరాన్ని కేవలం ఒక ఉదాహరణంగా చెప్తారు. బ్రాహ్మణ పిల్లలైన మీరు ఇప్పుడు తండ్రి ద్వారా అమర కథను వింటున్నారు. ఇతరులు కూడా కూర్చొని జ్ఞానాన్ని బూబూ చేస్తారు. దీని ద్వారా మనుషుల నుండి దేవతలుగా, స్వర్గంలోని దేవకన్యలుగా అవుతారు. అంతేకాని మానస సరోవరంలో మునిగినంత మాత్రాన ఎవరూ దేవకన్యలుగా అవ్వరు. అదంతా అసత్యం. మీరు అసత్యాన్నే వింటూ వచ్చారు.
ఇప్పుడు బాబా సత్యాన్ని తెలియచేస్తారు. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, స్వయాన్ని ఆత్మగా భావించండి. నిరాకార పరంపిత పరమాత్మ ఇతని నోటి ద్వారా అర్థం చేయిస్తున్నారు. మీరు ఈ చెవుల ద్వారా వింటున్నారు. ఆత్మ అభిమానులుగా అవ్వాలి. నేను ఎవరు అన్నది తర్వాత పరమాత్మ కూడా రియలైజ్ చేయిస్తారు. ఒక్క బాబా తప్ప ఇంకెవరూ ఆత్మాభిమానులుగా తయారు చేయలేరు. మీరు ఆత్మాభిమానులుగా అవ్వండని తండ్రి తప్ప ఇతరులెవ్వరూ చెప్పలేరు. శివ జయంతిని కూడా ఆచరిస్తారు. కానీ వారి జయంతి ఎలా జరుగుతుందో ఎవరికీ తెలియదు. తండ్రియే స్వయంగా వచ్చి అర్థం చేస్తున్నారు. నేను సాధారణ వృద్ధ తనువులో ప్రవేశిస్తాను. లేకుంటే బ్రహ్మ ఎక్కడి నుండి వస్తాడు? పతిత తనువే కావాలి. సూక్ష్మవతనవాసి అయిన బ్రహ్మలో విరాజమానమై బ్రాహ్మణులను రచించడం జరగదు. నేను పతిత శరీరంలో పతిత ప్రపంచంలోనే వస్తాను. బ్రహ్మ ద్వారా స్థాపన అని మహిమ చేయబడి ఉంది. తర్వాత ఎవరిని స్థాపిస్తారో, ఎవరు జ్ఞానాన్ని పొందుకుంటారో వారు దేవతలుగా అవుతారు. మనుషులు బ్రహ్మ చిత్రాన్ని చూసి తికమక పడతారు. ఇది దాదా చిత్రం కదా అని అంటారు. ప్రజాపిత బ్రహ్మ తప్పకుండా ఇక్కడే ఉంటారు. సూక్ష్మవతనంలో ప్రజలను ఎలా రచిస్తారు? ప్రజాపిత పిల్లలైన బ్రహ్మకుమార్ కుమారీలు వేల సంఖ్యలో ఉన్నారు. ఇది అసత్యం ఎలా అవుతుంది? మనము శివబాబా ద్వారా వారసత్వాన్ని పొందుతున్నాము. వీరు అవ్యక్త బ్రహ్మ అని పిల్లలైన మీకు అర్థం చేయించబడింది. ప్రజాపిత అయితే సాకారంలో ఉండాలి. ఈ పతితుడే పావనంగా అవుతాడు. తతత్వం మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత్పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లలం డబల్ నమస్తే నమస్తే. ధారణ 1వ పాయింట్. ఆత్మ అభిమానులుగా అయి ఈ చెవుల ద్వారా అమరకథను వినాలి. భ్రమరం వలె జ్ఞానాన్ని పువ్వు చేస్తూ తమ సమానంగా తయారు చేసే సేవలో ఉండాలి. 2వ పాయింట్. తండ్రి సమానంగా జ్ఞానసాగరులుగా ఆనందసాగరులుగా అవ్వాలి. సోమరసమును త్రాగించాలి. వరదానం. మాయ యొక్క విఘ్నాలను ఒక ఆట వలె అనుభవం చేసి మాస్టర్ విశ్వ నిర్మాత భవ. ఎవరైనా వృద్ధులు ముందు చిన్న పిల్లలు తమ బాల్యం యొక్క నిర్లక్ష్యంతో ఏమి మాట్లాడినా, ఏదైనా అటువంటి పని చేసినా పెద్దవారు ఆ పిల్లల్ని నిర్దోషులు, అమాయకులు, చిన్న పిల్లలు అని భావిస్తారు. వారిపై ఏ ప్రభావం ఉండదో, అలా ఎప్పుడైతే మీరు స్వయాన్ని మాస్టర్ విశ్వ నిర్మాతలుగా భావిస్తారో అప్పుడు ఈ మాయ యొక్క విఘ్నాలు పిల్లలు ఆడుకునే ఆట సమానంగా అనిపిస్తుంది. మాయ ఏ ఆత్మ ద్వారా అయినా ఒక సమస్య, విఘ్నము లేక పరీక్షగా అయి వస్తే అందులో భయపడరు. వారిని నిర్దోషులుగా భావిస్తారు. స్లోగన్. స్నేహం, శక్తి మరియు ఈశ్వరీయ ఆకర్షణ స్వయంలో నింపుకుంటే అందరూ సహయోగులుగా అవుతారు. అవ్యక్త సూచన. జ్వాలా స్వరూపస్థితి ఉండే శక్తిశాలి స్మృతిని అనుభవం చేయండి. ఇప్పుడు జ్వాలాముఖిగా అయి అసురీ సంస్కారాలు, అసురీ స్వభావాలన్నింటినీ భస్మం చేయండి. ఉదాహరణకి దేవీల స్మృతి చిహ్నంలో జ్వాల ద్వారా అసురులను సంహరించినట్లు చూపిస్తారు. అసురుడంటే ఒక వ్యక్తి కాదు, కానీ అసురీ శక్తులను దేవి సమాప్తం చేసింది. ఇది ఇప్పటి మీ జ్వాలా స్వరూపస్థితి యొక్క స్మృతి చిహ్నం. ఇప్పుడు ఎటువంటి యోగా జ్వాలను ప్రజ్వలితం చేయాలంటే అందులో ఈ కలియుగ ప్రపంచం కాలి భస్మమైపోవాలి. ఓం శాంతి.
నిరాకార నిర్మలుడు నిత్య సత్య సుందరుడు పరమపిత పరంధామ నివాసి పరమాత్ముడు నిర్వికార నిరహంకార పరంజ్యోతి అతడు నిర్వికార నిరహంకార పరంజ్యోతి అతడు నిరాకార నిర్మలుడు నిత్య సత్య సుందరుడు ధర్మగ్లాని ఏర్పడగా వసుధయంతటా గీతలోని తన మాటను నిలుపుకొనుటకై భగవంతుడు అవతరించి ఈ ధరలోన ధర్మ స్థాపనార్థం సహజ జ్ఞానమివ్వగా నిరాకార నిర్మలుడు నిత్య సత్య సుందరుడు నిరాకార నిర్మలుడు నిత్య సత్య సుందరుడు మన అందరి తండ్రి ఆ పరమాత్ముడు సహజ రాజయోగమిప్పుడు నేర్పుచున్నాడు కాలచక్రాంత్యమని అతడు చెప్పెను కలుషిత కలియుగము మరల పావనం అగును నిరాకార నిర్మలుడు నిత్య సత్య సుందరుడు నిరాకార నిర్మలుడు నిత్య సత్య సుందరుడు కామ క్రోధ లోభములకు వశమైరి అందరూ వికారాలు తొలగించగా పరమాత్ముడు వచ్చెను సత్య జ్ఞాన రత్నములకు చింతలు బాపి స్వర్గవారసత్వమివ్వ అతడు అవతరించెను నిరాకార నిర్మలుడు నిత్య సత్య సుందరుడు నిరాకార నిర్మలుడు నిత్య సత్య సుందరుడు జ్ఞానయోగ ధారణతో అమరుల మగుచు రాజయోగ తపస్సుతో శక్తి పొందుచు పరమపిత సన్నిధిలో పాపాలను వీడుచు స్వర్ణయుగపు పావనులుగా మనము పరిణమింతు నిరాకార నిర్మలుడు నిత్య సత్య సుందరుడు నిరాకార నిర్మలుడు నిత్య సత్య సుందరుడు పరమ
పరమపిత పరంధామ నివాసి పరమాత్ముడు